హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్స్మార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, జనరల్గా మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ తీసుకునే ముందు స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేసుకుంటాం. సో ఈ ఇయర్ 2020లో ఎలాంటి స్పెసిఫికేషన్ ఉన్న మొబైల్ తీసుకుంటే బెటర్ అని కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇక్కడ స్మార్ట్ ఫోన్స్లో చూసుకుంటే మనకి రకరకాల బ్రాండ్స్ నుంచి రకరకాల మోడల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అది కూడా బడ్జెట్ సెగ్మెంట్లో మిడ్ రేంజ్లో, ఫ్లాగ్షిప్ రేంజ్లో రకరకాల మోడల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో బేసిక్గా ఒక స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి ప్రాసెసర్ అయితే చూసుకోవాలి. సో ప్రాసెసర్ అనేది మనకి స్మార్ట్ ఫోన్లో హార్ట్ అని చెప్పొచ్చు, మీకు తెలిసిందే. సో ఎటువంటి టాస్క్ చేయాలన్నా కూడా ప్రాసెసర్ ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ప్రాసెసర్ అని చెప్పకూడదు, నిజంగా చెప్పాలంటే అది టెక్నికల్గా మనం SoC అని చెప్పాలి, సిస్టమ్ ఆన్ చిప్. సో మ్యాక్సిమం అందరికీ తెలిసిన ప్రాసెసరే కాబట్టి మేము ప్రాసెసర్ అనే పదం అయితే యూజ్ చేస్తున్నాను. సో జనరల్గా మనకి 3 కంపెనీలు ప్రాసెసర్లు అయితే మనం ఎక్కువ రెగ్యులర్గా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్స్లో చూస్తుంటాం. సో ఒకటి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్, రెండోది మీడియాటెక్, మూడోది మనకి శాంసంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్స్. సో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో చూసుకుంటే సో మినిమం మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే బెటర్ అయితే ఉంటుంది. సో 660 కానీ, 665 కానీ, 710 కానీ, 712 కానీ, 720G కానీ, 730G. సో ఇవన్నీ ప్రాసెసర్స్ అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి కాబట్టి మనకి లోవర్ వర్షన్స్ కూడా ఉన్నాయి, లోవర్ సిరీస్ అయితే మనకి కొంతమంది వెండర్స్ ఏం చేస్తున్నారంటే ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్స్ తీసుకొస్తున్నారు. సో లైక్ మనకి 429 కానీ, 439 ఇవి ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్స్. సో ఈ ప్రాసెసర్స్తో మనకి స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు కాబట్టి సో ఆ ప్రాసెస్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయొద్దు. సో మినిమం అయితే 660 నుంచి, లేదంటే 660 కానీ 660 తర్వాత నుంచి అయితే ప్రాసెసర్స్ అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో రెండోది మనకి మీడియాటెక్ ప్రాసెసర్స్. మీడియాటెక్లో చూసుకుంటే మనకి బడ్జెట్ రేంజ్లో G70 ప్రాసెసర్ అయితే మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో రీసెంట్గా మనకి రియల్మీ C3లో కూడా G70 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అదేవిధంగా మిడ్ రేంజ్లో చూసుకుంటే P90 కానీ, లేదంటే G90T ప్రాసెసర్లు అయితే మనకి గేమింగ్ పరంగా కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. సో వాటినైతే మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శాంసంగ్ సంబంధించిన 9611 ప్రాసెసర్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో అవి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి మీకు స్మార్ట్ ఫోన్కి. నెక్స్ట్ స్పెక్ చూసుకుంటే మనకి స్టోరేజ్, రీడ్ ఓన్లీ మెమరీ, రోమ్ అయితే మనకి మినిమం బడ్జెట్ రేంజ్లో కూడా 16GB నుంచి అయితే వస్తున్నాయి. 16, 32GB, 64, 128, 256GB. సో ఇలా మనకి స్టోరేజ్ అయితే ఉంటున్నాయి. అయితే జనరల్గా మనం ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే మినిమం అయితే 64GB నుంచి అయితే ప్రిఫర్ చేయండి. సో మినిమం అయితే అది సరిపోతుంది. 1 ఇయర్ కంటే ఇంకా ఎక్స్ట్రా యూజ్ చేయాలనుకున్నాను అనుకోండి, సో అప్పుడు 128GB అయితే ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే అక్కడ మనకి హెవీ గేమ్స్ కానీ, వాట్సాప్ సంబంధించిన డేటా అంతా కూడా మనకి ఈ ఇంటర్నల్లోనే లోడ్ అవుతుంది కాబట్టి స్టోరేజ్ అయితే వేగంగా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో 1 ఇయర్ కంటే ఎక్కువ యూజ్ చేయాలనుకుంటే మీ స్మార్ట్ ఫోన్ని 128GB అయితే ప్రిఫర్ చేయండి. లేదంటే మినిమంలో కావాలనుకుంటే సో 64GB అయితే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ లీస్ట్ ఒకవేళ మీకు బడ్జెట్ ఇంకా తక్కువ ఉన్నదనుకోండి, సో లీస్ట్లో అయితే మీకు 32GB అయితే ప్రిఫర్ చేయండి. సో అంతకంటే తక్కువ అయితే ప్రిఫర్ చేయొద్దు. సో 16GB కూడా ఉంది. సో 16GB ప్రిఫర్ చేశారంటే మీకు స్టోరేజ్ అయితే వేగంగానే ఫుల్ అయిపోతుంది, నెక్స్ట్ ఫోన్ కూడా స్లో అయిపోతుంది. నెక్స్ట్ UFS 2.1 స్టోరేజ్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్టోరేజ్ విషయంలో UFS 2.1 అయితే ఫాస్ట్గా ఉంటుంది. సో మనకి ఫోటో అది క్లిక్ చేసినప్పుడు అనేది లోడ్ అవ్వకుండా, మనకి తిరగకుండా లోడ్ అవ్వకుండా వెంటనే రైట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ స్పెక్ వచ్చి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇప్పుడు ప్రెజెంట్ స్మార్ట్ ఫోన్స్లో చూసుకుంటే లీస్ట్ వేరియంట్ 2GB వేరియంట్ నుంచి 16GB వేరియంట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి మార్కెట్లో దొరకడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రెజెంట్ ఉన్న యాప్స్ పరంగా చూసుకుంటే బడ్జెట్ రేంజ్లో చూసుకుంటే అంటే 6000 నుంచి 7000లో చూసుకుంటే సో మినిమం అట్లీస్ట్ అయితే లీస్ట్లో మనకి 3GB ర్యామ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అంతకంటే తక్కువ ర్యామ్ అయితే మీకు హాఫ్ ఆఫ్ ది ర్యామ్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు సరిపోదు. సో లీస్ట్లో మీకు 3GB ర్యామ్ అయితే సెలెక్ట్ చేసుకోండి బడ్జెట్ మొబైల్స్లో. మిడ్ రేంజ్లో చూసుకుంటే 4GB లేదంటే 6GB వేరియంట్స్ అయితే తీసుకోండి. ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చూసుకుంటే 8GB ర్యామ్ అయితే సరిపోతుంది. అంతకుమించి 12GB ర్యామ్, 16GB ర్యామ్ అయితే అవసరం లేదు. సో మీరు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు చేయాల్సి వస్తుంది. సో వాటికి అంత ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ స్పెక్లో చూసుకుంటే 5G స్మార్ట్ ఫోన్స్. సో 5G స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవచ్చా అంటే నన్ను అడిగితే తీసుకోకూడదని చెప్తాను. ఎందుకంటే
5G మన ఇండియాలో ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వడానికి 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి 5G స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు తీసుకున్నా మీకు వేస్ట్ ఆఫ్ మనీ. సో తర్వాత 5G ఎస్టాబ్లిష్ మన ఇండియాలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే అప్పుడు మరిన్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయితే ఇంకా 5G ప్రాసెసర్ అనేది మనకి ఇంకా తక్కువ కాస్ట్లో తీసుకొస్తాయి. కాబట్టి సో 5G వచ్చిన తర్వాత మన ఇండియాలో అప్పుడు తీసుకోవడం అయితే బెటర్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు దాని గురించి మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో మన ఇండియా తప్ప వేరే అదర్ కంట్రీకి అయితే మీరు 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. స్క్రీన్ సైజ్ గురించి చూసుకుంటే మనకి రకరకాల బ్రాండ్స్ రకరకాల స్క్రీన్ సైజులు అయితే తీసుకొస్తున్నాయి. సో ఆన్ యావరేజ్ ఎక్స్పర్ట్స్ పరంగా చూసుకుంటే లేదంటే యావరేజ్గా మ్యాక్సిమం యూజర్స్ అందరూ పరంగా చూసుకుంటే 6.4 ఇంచ్ 6.5 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే మ్యాక్సిమం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి మ్యాక్సిమం అది సెలెక్ట్ చేసుకోవడం అయితే బెటర్. సో అంతకుమించి స్క్రీన్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నా మనకి కంఫర్టబిలిటీ అయితే మిస్ అవుతుంది. సో డిస్ప్లే టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నా మనకి 2 రకాలు ఉన్నాయి. IPS LCD ప్రెజెంట్, నెక్స్ట్ సూపర్ AMOLED. ఈ 2 అయితే ప్రెజెంట్ స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు డిస్ప్లే టెక్నాలజీస్. అయితే ఇక్కడ 2 బాగానే పర్ఫామ్ చేస్తాయి. సూపర్ AMOLED అయితే ఇంకా IPS LCDతో కంపేర్ చేసుకుంటే ఇంకా సూపర్ AMOLED డిస్ప్లేలో బ్యాటరీ లైఫ్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఇండివిజువల్ పిక్సెల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఏదైనా బ్లాక్ థీమ్ అప్లై చేసినప్పుడు మనకి ఇండివిజువల్ పిక్సెల్స్ అయితే ఆఫ్ అవుతాయి కాబట్టి మనకి బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది సూపర్ AMOLED డిస్ప్లేలో, అన్నిట్లో కాదు. సో కొన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్లో మనకి ఈ ఇష్యూ అయితే ఉంది. అదేంటంటే సూపర్ AMOLED డిస్ప్లేలో బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది బ్రైట్నెస్ ఫుల్గా తగ్గించినప్పుడు ఫ్లిక్కరింగ్ ఇష్యూ అయితే వస్తుంది. సో అక్కడ ఫ్లిక్కరింగ్ ఇష్యూ వల్ల ఏంటంటే మనకి స్మార్ట్ ఫోన్ చూస్తుంటాం కదా, మనకి హెడేక్ అయితే వస్తుంది. అందువల్ల మనకి ఫ్లిక్కరింగ్ ఇష్యూ అయితే కొన్ని సూపర్ AMOLED డిస్ప్లేలో కొన్ని స్మార్ట్ ఫోన్స్కి అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 7 Pro దానికి ఫ్లిక్కరింగ్ ఇష్యూ అయితే ఉంది. కాకపోతే దాన్ని సాల్వ్ చేయడానికి ఆ OnePlus అయితే మనకి DC డిమ్మింగ్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఆ DC డిమ్మింగ్ యాక్టివేట్ చేసుకుంటే ఆ ఫ్లిక్కరింగ్ ఇష్యూ అయితే కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా బ్లాక్ షార్క్ 2. సో వీటి కొన్ని స్మార్ట్ ఫోన్స్కి అయితే DC డిమ్మింగ్ ఆప్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫ్లిక్కరింగ్ ఇష్యూ తగ్గించడానికి. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు సూపర్ AMOLED డిస్ప్లే చూస్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి. లక్కీగా మనకి శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సూపర్ AMOLED డిస్ప్లేలో మ్యాక్సిమం ఉంటాయి. సో వాటికి ఎలాంటి ఇష్యూ ఏం లేదు మ్యాక్సిమం. ఇంకొక వచ్చి బ్యాటరీ. సో బ్యాటరీ మన ఫ్లాగ్షిప్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే మిడ్ రేంజ్ మొబైల్స్లో మనకి బ్యాటరీ లైఫ్ అయితే బెటర్గా ఉంటుంది. సో ఎందుకంటే మనకి బ్యాటరీ లైఫ్ మనకి మిడ్ రేంజ్ మొబైల్స్లో చూసుకుంటే మినిమం 4000 mAh బ్యాటరీ అయితే మనకి మిడ్ రేంజ్ మొబైల్స్లో అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఈవెన్ మన 6000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. మినిమం అయితే 4000 mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ చూస్ చేసుకుంటే మీకు 1 డే అయితే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నా మనకి కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఏం చేస్తాయంటే బడ్జెట్లో స్మార్ట్ ఫోన్స్ అనేవి ఎలాగా 10 వాటే ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాయి, 10 వాట్ ఛార్జింగ్. సో కానీ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో ఏమవుతున్నాయంటే సో 15 వాట్ 18 వాట్ ఛార్జింగ్ క్యాపబిలిటీ కూడా ఉంటుంది. సో అవి కూడా సపోర్ట్ చేస్తాయి. కాకపోతే కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే తక్కువ వాట్ ఉన్న ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. వాటికి ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఫాస్ట్ ఛార్జర్స్ అయితే వాళ్ళెవరు మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా చూసుకుంటా మనం ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క హిస్టరీ చెక్ చేసుకోవాలి. సో ఆ బ్రాండ్ తాలూకా హిస్టరీ చెక్ చేసుకోవాలి అప్డేట్స్ ఇస్తుందా లేదని చెప్పేసి. కొన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇయర్కి 1 or 2 మోడల్స్ అయితే తీసుకొస్తాయి. అదే కొన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్కి 5 to 10 మోడల్స్ అయితే తీసుకొస్తాయి. సో ఎక్కువ మోడల్స్ తీసుకొచ్చారనుకోండి వాటి యొక్క అప్డేట్స్ అయితే తగ్గించేస్తారు. ఎందుకంటే మహా అయితే 1 or 2 సైకిల్స్ వరకే అప్డేట్స్ అయితే ఇస్తారు, అంతకుమించి అయితే తర్వాత అయితే ఆపేస్తారు. సో మీరు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఐఫోన్కి అయితే వెళ్ళిపోవడం బెటర్. నెక్స్ట్ స్పెక్ వచ్చి కెమెరా పర్ఫార్మెన్స్. సో మనకి కెమెరాస్ స్మార్ట్ ఫోన్ కెమెరాస్లో చూసుకుంటే స్టార్టింగ్ డ్యూయల్ కెమెరా తీసుకొచ్చారు, తర్వాత ట్రిపుల్ కెమెరా, నెక్స్ట్ క్వాడ్ క్యామ్, నెక్స్ట్ పెంటాలెన్స్ మనకి ప్రజెంట్ తీసుకొస్తున్నారు. సో మనకి ఎన్ని కెమెరాస్ ఉన్నా కూడా మ్యాక్సిమం ఎన్ని కెమెరాస్ ఉన్నా కూడా స్మార్ట్ ఫోన్లో ముఖ్యంగా 3 కెమెరాలు అయితే మనకు అవసరం. మొదటిది మనకి మెయిన్ కెమెరా, అది వచ్చి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయి ఉండాలి, లేదంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయి ఉండాలి. రెండోది మనకి వైడ్ యాంగిల్ కెమెరా, సో అది మనకి యూజ్ అవుతుంది. మూడోది మనకి టెలిఫోటో లెన్స్, అది జూమింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. సో ఎన్ని కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకున్నా ఈ 3 ఉంటే సరిపోతుంది, మనకి సరిపోతుంది. నెక్స్ట్ మనకి మెగాపిక్సెల్ మ్యాటర్ అనుకుంటారు కొంతమంది.
మెగాపిక్సెలే మనకి పిక్చర్ క్వాలిటీ అయితే డిసైడ్ చేస్తుంది అనుకుంటారు, కానీ మెగాపిక్సెల్ ఒకటే కాదు, మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అదేంటంటే ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, కలర్ డెప్త్ ఒకటి, నెక్స్ట్ డైనమిక్ రేంజ్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే కొన్ని స్మార్ట్ ఫోన్స్, ఒక స్మార్ట్ ఫోన్లో 48 మెగాపిక్సెల్ సెన్సర్ యూజ్ చేశారు అనుకోండి, అలాంటి స్మార్ట్ ఫోన్లో అలాంటి వేరే బ్రాండ్ కూడా అదే స్మార్ట్ ఫోన్ అదే 48 మెగాపిక్సెల్ సెన్సర్ యూజ్ చేసింది అనుకోండి. సో రెండింటి మధ్య ఇమేజ్ డిఫరెన్స్ అనేది తేడా ఉంటుంది, ఎందుకంటే ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకే మనకి పిక్చర్ క్వాలిటీ ఒక్కొక్క స్మార్ట్ ఫోన్లో మంచిగా రావడం, ఒక్కొక్క స్మార్ట్ ఫోన్లో కొంచెం సేమ్ సెన్సర్ వాడినా కూడా మనకి కొంచెం నీట్గా రాకపోవడం అయితే ఉంటుంది. ఒకసారి శాంపుల్స్ అయితే చెక్ చేసుకోవాలి మీరైతే. సో శాంపుల్స్ కానీ రివ్యూస్ కానీ చెక్ చేసుకోవాలి. ఈ శాంపుల్స్లో కూడా ఓన్లీ బిల్డింగ్స్ మాత్రమే కాదు, హ్యూమన్స్ కూడా శాంపుల్స్ చెక్ చేసుకోవాలి. సో హ్యూమన్స్ అయితేనే మీరు చెక్ చేసుకున్నప్పుడు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, అక్కడ ఇమేజ్ అవుట్పుట్ అనేది ఎంత క్లారిటీ వస్తుంది అనేది. నెక్స్ట్ పిక్ వచ్చి మనకి వీడియో రికార్డింగ్ కేటగిరీలో చూసుకుంటే మనకి కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఏం చేస్తాయంటే 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉన్నాయని చెప్తే కానీ, కాకపోతే 4K రికార్డింగ్ చేసేటప్పుడు అంత స్టెబిలైజేషన్ అయితే ఉండదు, వీడియో షేకింగ్ అయిపోతుంటుంది. అదే మళ్ళీ అదే స్మార్ట్ ఫోన్స్ 1080లో అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. అక్కడ వీడియో క్వాలిటీ చెక్ చేసుకుంటే 4K కంట అక్కడ 1080లోనే వీడియో రికార్డింగ్ అయితే బెటర్గా ఉంటుంది. సో స్టెబిలైజేషన్ అది కరెక్ట్గా ఉంటుంది. స్టెబిలైజేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అది కూడా చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాతో ఎవరైతే వ్లాగ్స్ రికార్డ్ చేస్తారో వాళ్ళకి ఫ్రంట్ క్యామ్కి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండేటట్టు అయితే చూసుకోండి, దానివల్ల వీడియో అయితే షేక్ అవ్వకుండా సో వీడియో అయితే క్వాలిటీగానే వస్తుంది. ఇక ఫైనల్గా చెక్ చేసుకోవాల్సిన జనరల్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్, వైఫై కాలింగ్, వోల్టేజ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పీకర్ లౌడ్నెస్. సో ఇవి జనరల్గా చెక్ చేసుకోవాల్సినవి. ఇవి ఫ్రెండ్స్ ఒక స్మార్ట్ ఫోన్కి కావాల్సిన స్పెసిఫికేషన్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.